మీరు ఉన్నారా బట్టలలో? నరికింది నువ్వే కదా? బట్టుడ ముందటున్నావా? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అండ్ ఆల్. పాస్టర్ గారికి మరియు అందరికీ ప్రైజ్ ద లార్డ్. We are telling about Isaac marriage. ఈరోజు మేము ఇస్సాకు యొక్క వివాహం గురించి చెప్పుచున్నాము. Abraham want to get a wife for his son Isaac. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కోసం భార్యను వెదకాలనుకున్నాడు. So he sent his servant search of the wife for his son. కావున అతన్ని తన కుమారుని కొరకు భార్యను వెదకమని తన సేవకులను పంపించాడు. The servant took some camels loading with a gift, start his journey to the Mesopotamia. ఆ సేవకుడు ఒంటెలపై బహుమానాలతో మెసొపొటేమియాకు ప్రయాణమయ్యాడు. When he reached the Mesopotamia, he saw the women of Mesopotamia filling water jug at the well. మెసొపొటేమియాకు చేరుకున్న తరువాత అక్కడి మహిళలు కడవల్లో నీళ్లు చేదుకోవడం చూశాడు. The servant decided to ask for drink at the well, and the woman would offer watered his camel would be the woman chosen by the God to be Isaac's wife. ఆ సేవకుడు దాహమునకు నీళ్లు ఇవ్వమని అడగాలనుకున్నాడు. ఏ స్త్రీ అయితే తమ ఒంటలకు నీళ్లు పోస్తుందో ఆ స్త్రీయే ఇస్సాకుకు దేవుడు ఏర్పరిచిన భార్యగా ఉండును. A beautiful woman came fill her jug at the well. అందమైన ఒక యువతి తన కడువలో నీళ్లు నింపుకున్నటకు బావి దగ్గరకు వచ్చినది. She gave the water servant to drink and watered his camel as well. ఆమె ఆ ఒంటెలకు మరియు ఆ సేవకులకు నీళ్లు చేది పోసినది. The beautiful woman named was Rebekah. ఆ అందమైన యువతి యొక్క పేరు రిబ్కా. The servant told about Isaac. ఆ సేవకుడు ఆమెకు ఇస్సాకు గురించి చెప్పాడు. Her father gave his blessing. ఆమె యొక్క తండ్రి ఆమెను ఆశీర్వదించాడు. Then Rebekah set out from Canaan with the servant. రిబ్కా ఆ సేవకునితో కానానుకు బయలుదేరింది. Isaac and Rebekah got a marriage and living happily. ఇస్సాకు మరియు రిబ్కా వివాహం చేసుకొని సంతోషంగా జీవించారు. Amen. ఆమేన్.